అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం తీపి కబురు. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీపి కబురు వినిపించారు. ఇప్పటికే 11,062 పోస్టులతో డిఎస్సి పరీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మరో డిఎస్సి నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే నిర్వహించిన డిఎస్సి పరీక్షా ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో 30,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. 45,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేశామని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మొదట ఉపాధ్యాయులకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. విద్యా వ్యవస్థలో ఏ మార్పులు వచ్చినా మొదట స్వాగతించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అభ్యుదయ భావంతో ఆలోచించినప్పుడే సమాజం మెరుగైన మార్గంలో ప్రయాణిస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని అమ్మ ఆదర్శ పాఠశాలలకు 667 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని బట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు బట్టి విక్రమార్క వివరించారు. ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన సిలబస్ను ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలతో కూడిన సమన్వయ కమిటీ ద్వారా తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్